అనాలిసిస్ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలపైన మనం విశ్లేషణ చేయడం నాతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. సో ఎలా చూడాలంటారు? ఒకసారి తెలంగాణ ఇష్యూని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు నిన్న మేడారంలో సాంప్రదాయానికి కొంతవరకు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు రావడం జరిగింది. మెట్రో రెండో దశ సంబంధించినటువంటి విస్తరణతో పాటుగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంటే ఈ 1 వీక్లో అంటే ఈ 10 డేస్లో దానికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఈసారి బీఆర్ఎస్ అంత బలంగా ఏమీ లేదు, ఆశించినటువంటి స్థాయిలో ఏమీ లేదు అనేటువంటి ప్రధాన అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఎంతవరకు ఇదంటారు? మున్సిపల్ ఎన్నికల ప్రభావం ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉందంటారు? సిరాజ్, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిన్న సాంప్రదాయానికి భిన్నంగా మనకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి, అంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు గుర్తులేదు కనుక మొత్తం మీద హైదరాబాద్ దాటి కేబినెట్ సమావేశం ఒక గిరిజన ప్రాంతంలో జరగడం, మేడారం హరిత గెస్ట్ హౌస్ జరగడం వరకు చెప్పారంటే చారిత్రక పరిణామం అంటున్నాను. ఎప్పుడు జరగలేదు ఇప్పటి వరకు. మంత్రివర్గం తరలిపోయి వాళ్ళ గిరిజన జాతర సమ్మక్క సారక్క అద్భుతంగా జరిగే జాతరను ప్రారంభించడానికి, ముఖ్యంగా గద్దెలు ప్రారంభించడానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు నిన్ననే సాయంత్రం కేబినెట్ మీటింగ్ పెట్టారు. అక్కడ అందరు మంత్రులు హాజరయ్యారు. ఆ మంత్రులతో పాటు నిన్న తీసుకున్న నిర్ణయాల గురించి కూడా మీరు ప్రకటించారు కదా, అవన్నీ వాస్తవమే. ఇంకా 18 మొత్తం 14 నిర్ణయాలు చేశారు. అందులో ప్రధానమైన మీరు చెప్పిన 2 కాకుండా ఇంకొకటి కూడా ఉన్నది. ఒకటేమో మీరు చెప్పింది ప్రధానమైన నిర్ణయాలలో మున్సిపల్ ఎన్నికలు, అట్లానే మనకు దాంతో పాటు సరే రాజకీయంగా వాళ్ళు చర్చ తీసుకుంటుంది కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి కూడా నిన్న మాట్లాడినట్టు తెలుస్తున్నది. అది కూడా ఏకసభ్య కమిషన్ ఒకటి వేసి, అంటే మన హైకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో, జస్టిస్ ఆధ్వర్యంలో వేస్తామన్నారు. అది కూడా అమలుకు వచ్చే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అట్లాగే జిల్లాల మనకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఇవన్నీ కూడా చర్చించారు. ఆ నిర్ణయాలు కూడా చూస్తున్నాం మనం. ఇంకా దాంతో పాటు నిన్న సాయంత్రం రాత్రి ఒక బహిరంగ సభలో మాట్లాడారు వారు. 100 ఏళ్ల సిపిఐ సభలకు వెళ్లి ఖమ్మం నుంచి నిన్నంతా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు పొద్దున్నే మరి సమ్మక్క సారక్క జాతర మన కొత్త గద్దెలను ప్రారంభించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది ప్రారంభిస్తారు. దాంతో పాటు మరి అక్కడ కొత్త గద్దెల నిర్మాణాన్ని కూడా కేవలం 3 ఏళ్లలో మేము హామీని నెరవేర్చాం, 100 రోజుల్లో తీర్చాం దీన్ని అని చెప్పి ఆయన నిన్న బహిరంగ సభలో కూడా చూశాం. అట్లానే పనిగా మనకు సిపిఐ సభలో మాట్లాడిన విషయాలను కూడా మరొకసారి ప్రస్తావించే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ కూడా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ అని. కానీ మీరు ఇటలీ కాంగ్రెస్ పార్టీ కదా అని పక్క నుంచి విమర్శలు మొదలైతే ఉన్నాయి. కానీ నిన్న కేబినెట్ నిర్ణయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న దానిలో ఖచ్చితంగా ఫిబ్రవరి 1st వీక్ లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. 2nd వీక్ లో, అంటే ఈ వీక్ లోనే, అసలు జనవరి లాస్ట్ వీక్ లోనే ఈ వీక్ లో నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ పూర్తయి 2nd వీక్ లో పూర్తిగా ఎన్నికలకి పోతారు అనుకుంటున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి 15 లోపు ఈ ఎన్నికలు పూర్తి అవకాశం ఉంది అని మాట వస్తున్నది. దాంతో పాటు మనకు ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిటీ కూడా వీలైన తొందరగా వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జనాభా లెక్కలు అతి త్వరలో జరగనున్నాయి కనుక జనాభా లెక్కలు మొదలయ్యేలోగా వీళ్ళు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏం చేసినా నోటిఫికేషన్ ఇష్యూ చేయడం కాదు, పూర్తి స్థాయిలో కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చేసి మరి అక్కడికి అప్పచెప్పాల్సి ఉంటుంది. లేకుంటే జిల్లాల పరిధిని మార్చడానికి వీలు లేదని ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యంగా జనాభా లెక్కల సేకరణ విషయంలో ఆర్డర్ చేసింది కనుక ఆ లోపే, అంటే మొదలు లోపే చేస్తారా లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుంది అంటే నా ఉద్దేశం అయితే వాయిదా పడుతుందని అనుకుంటున్నాను. ఏకసభ్య కమిషన్ వేస్తారు. కానీ ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ వీలైతే 2-3 నెలలు చేయాలి, లేకపోతే మళ్ళీ 2-3 ఏళ్లు కాదు, ఇప్పుడంతా సాధ్యం కాదంటున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మాత్రం వేగవంతం చేస్తున్నట్టున్నారు. కానీ మన పంచాయతీ ఎన్నికలో 30% అయితే ప్రతిపక్షాలు దక్కినాయి కదా, 60 మీకు తప్పితే 30 వాళ్ళకి దక్కినాయి కదా. అందుకని దాన్ని ఆసరా చేసుకొని ఆషామాషికి ఏం తెచ్చుకోవడం లేదు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ముఖ్యంగా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది కానీ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కానీ గెలుచుకోవడానికి మంత్రులకు బాధ్యతలు అప్పచెప్తున్నారు. మొన్న అలసత్వం వహించిన మంత్రులను కూడా మందలించినట్టు మనకు అర్థమవుతుంది ప్రైవేట్ గా. కనుక మొత్తం మీద మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేవు కనుక మనం ఏది చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు కష్టము పార్టీ గుర్తుత్వం చేస్తున్న ఎన్నికలు కనుక తప్పక మనం మెజారిటీ నిరూపించుకోవాల్సి వస్తుందని చెప్పి తమ మంత్రివర్గ సహచరులకు వాళ్ళకు సూచన చేసినట్టు అర్థం అవుతున్నారు. రెండో ప్రధానమైనటువంటి అంశం మీరు అన్నట్లుగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ముఖ్యమంత్రి హాజరు. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిపిఐ పార్టీ యొక్క శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడం అంటే
కేంద్రంలో అంటే మరి ముఖ్యంగా యూపీఏ అధిష్టాన వద్ద మాత్రం ఈ అంశం అంతగా పరిగణలోకి లేకపోయినా రాష్ట్ర స్థాయిలో ఈ మైత్రికి ఏదైతే ఉందో సో దీన్ని మరింత బలపరుచుకొని మరింత దూరదృష్టి వ్యూహం అనుకోవాలా, మరి ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు కొత్త కాదు సిరాజ్ వారికి. గతంలో ఎన్టీ రామారావు గారే అటు కాషాయాన్ని ఇటు ఎర్ర జెండాని కలిపారు కదా. మనకు ఆయన 85లో చూస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఇటు పక్కన విధాన పరంగా అంటే సిద్ధాంతంగా రెండు వైరుపక్షాలు అంటే విభిన్న ధృవాలైన బీజేపీని కమ్యూనిస్ట్ పార్టీలను కలిపి ఆయన ప్రభుత్వం మన ప్రచారం చేశారు ఎన్టీ రామారావు. ఆ తర్వాత తెలుగుదేశం కూడా పొత్తు పెట్టుకున్నది చాలా సార్లు కదా. మనకు సిపిఐతో సిపిఎంతో పొత్తు పెట్టుకున్న సందర్భం చూసాం. బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది. ఎవరు దీనికి అతీతం కాదు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలతో కానీ ఎంఐఎంతో కానీ, ఎంఐఎంతోనే రహస్య దోస్తీ ఉంటది వీళ్ళందరికీ. కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఇవాళ బీఆర్ఎస్ కానీ అదే పైంది. ఇప్పుడు సిపిఐ సిపిఎంతో కమ్యూనిస్ట్ పార్టీలతో మొదటి నుంచి కూడా నేను చెప్పాను కదా, తెలుగుదేశము కాంగ్రెస్ అట్లానే బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెసే. అంటే వీళ్ళు పొత్తు పెట్టుకున్న సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి కనుక అది కొత్తదేగా విచిత్రం అంతకంటే కదంటారు. కానీ అక్కడికి పోయినాక ఈ 100 ఏళ్ల సిపిఐ సేవలను కానీ కమ్యూనిస్ట్ పార్టీ సేవలు కానీ నిజంగా వాళ్ళ పోరాటాలను కానీ బాగా ప్రస్ఫుటంగా మాట్లాడాల్సిన ఆయన అది విడిచిపెట్టి బీజేపీ మీద మాట్లాడుతున్నాడు. అందుకని బౌన్స్ అయింది అంటున్నాను నేను. ఒకనాడు మీరు కాంగ్రెస్ మన కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి సరే ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పుడు కూడా తక్కువ సీట్లతోనే కాంగ్రెస్ తర్వాత వాళ్ళే ఉంది కనుక అప్పుడు 1951, 52లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే ఒక 10 ఏళ్ళు వాళ్ళ ప్రభావం కొనసాగింది. అంటే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ వచ్చిందో ఈ ప్రతిపక్షాలను మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ అసలు ప్రధాన ప్రతిపక్షంగా లెక్కలోకి తీసుకోలేదు. 77 తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మన గ్లోబలైజేషన్ రాజకీయాల్లో మన ఎల్పిజి రాజకీయాల్లో పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ కునారిల్లిపోయింది. వారు చేసిన చారిత్రక తప్పిదాల వాళ్ళే వాళ్ళు ఇట్లా మిగిలిపోయారు. అంటే ఇలా మిగిలామని సభ పెట్టుకోవాల్సిన వాళ్ళు మంచి చెడు 100 ఏళ్ల వేడుకలు జరుపుకున్నారు. వాళ్ళకి అభినందన తెలియజేయాలి. మనం 21 ముగింపు సమావేశాలునే ఖమ్మంలో అంగరంగ వైభవంగా నిన్న కమ్యూనిస్ట్ పార్టీ సభ జరిగినాయి. దానికి రేవంత్ రెడ్డి హాజరు కావడం తప్పేం కాదనుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ మొన్న 10 ఏళ్ల క్రితం నుంచి వారు కూడా 2 సార్లు కమ్యూనిస్టులు ఒక రకంగా చెప్పాలంటే పొత్తులో లేకపోయినా సరే సమర్థించారు కదా, ఈ పార్టీని సమర్థించారు కదా బీఆర్ఎస్. అవన్నీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు తోక పార్టీలుగా మిగిలిపోయారనే విమర్శ మాత్రం ఇప్పటికీ ఉన్నది. అది నేనన్న మాట కాదు, కేసీఆర్ గారు అన్నారు. కమ్యూనిస్టులు ఆఖరికి సిద్ధాంతం విడిచిపెట్టి ఏ పార్టీతో ఆ పార్టీతో జతకట్టడం వల్ల ఆఖరికి వాళ్ళు తోక పార్టీగా మిగిలిపోయారన్నారు. దాన్ని కూడా నిన్న బీజేపీని విమర్శించడం వల్ల బీజేపీ రామచంద్రరావు గారు మాట అన్నారు, అయ్యా మీరు సిపిఐ ఇప్పటికే జాతీయ హోదా కోల్పోయింది, సిపిఎం అటు ఇటు మిగిలి ఉంది, మీరు కూడా పోతారు. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం 3 రాష్ట్రాల అధికారంలో ఉంది దేశంలో, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ హోదా కోల్పోద్దని శాపనార్థాలు పెట్టారు. నేనంటే కాదు, అది అంత ఈజీ కాదు. 3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు. చాలా రాష్ట్రాలు ప్రధానంగా బీజేపీకి ప్రధానమైన పోటీ వాళ్ళే ఇస్తున్నారు కనుక కాకపోవచ్చు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాదంటలేదు. కానీ ఇది వాళ్ళు అన్నమాట సరైనది కాదంటున్నాను. కానీ అక్కడ సిపిఐ సభలో చేయాల్సిన ప్రసంగం వాళ్ళు సిపిఐ వాళ్ళు చేసిన పోరాటాలు, అంగన్వాడీ నుంచి మొదలు ఆశా వర్గాల నుంచి మొదలు పెడితే సంఘటిత కార్మికులందరికీ కూడా వాళ్ళకి ఆశాదీపంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు రూపొందినాయి. కమ్యూనిస్ట్ ఉద్యమాల వల్లనే ఈ మాత్రమన్నా కొంత వాళ్ళ కమ్యూనిస్ట్ మంచిని తీసుకొని పెట్టుబడిదారి సారా పార్టీలు అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలు కొంతవరకు చేస్తున్నాయని మాట వాస్తవం. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారిది అన్నది అభినందించవచ్చు. ఎందుకంటే గతంలో 2005లో 2009లో 2004లో 2009లో 2 సార్లు ఈ కమ్యూనిస్టుల మద్దతుతోనే మనకు మొట్టమొదటి యూపీఏ 1లో కమ్యూనిస్టు మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడ్డది. యూపీఏ 2 కొచ్చరకులు ఉన్నా కూడా యూపీఏ 1 వచ్చినప్పుడే మనకు 2005లో అద్భుతమైన ఉపాధి హామీ చట్టం, అట్లాగే గృహహింస వ్యతిరేక చట్టం, సమాచార హక్కు చట్టం ఇట్లాంటివన్నీ తీసుకురావడానికి నిజంగా చెప్పాలంటే కమ్యూనిస్టుల ప్రభుత్వాల వాళ్ళకి వచ్చింది. అది దాన్ని మనం అంగీకరించాలి. అందుకని ఏమైనా అభ్యుదయకరమైన చట్టాలు వస్తే కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి మేము పనిచేసినాం, తీసుకొచ్చినామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏదైనా సరే మొత్తం మీద నిన్న కమ్యూనిస్టు మహాసభలో ఏదైతే 100 ఏళ్ల వేడుకలో రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అటు బౌన్స్ అయిందేమో బీజేపీని తిట్టి, ఇటు మెచ్చుకునేదేమో నాకు కమ్యూనిస్ట్ పార్టీలకు అనుసంధానం చేసుకొని వారు మాట్లాడారు. వాళ్ళు పొత్తులో ఉన్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు మనకు కొత్తగూడెం ఇతరత్ర మున్సిపల్ ఎన్నికల్లో కూడా మాకు చైర్మన్ పదవి కూడా మాకే ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మాకు పట్టు ఉన్నది. ఆ 1-2 నియోజకవర్గాల్లో మాకు కూడా మాకు మున్సిపల్ వాటిని కేటాయించాలి చైర్మన్ అని వాడు అంటున్నారు. పొత్తు కొనసాగుతుంది కనుక పెద్ద నష్టమే లేదు అంటున్నారు.
వరకు బీఆర్ఎస్ పైన కూడా కామెంట్స్ చేశారు. వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అంత బలంగా లేదు ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీని బొంద పెడతాం అనేటువంటి కామెంట్స్తో పాటుగా పూర్తి స్థాయిలో హైలైట్గా వినిపిస్తున్నాయి ఇలాంటి విమర్శలన్నీ కూడా. సో ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఈ నగారా ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీయే ప్రధానమైనటువంటి టార్గెట్గా ఇతర పార్టీ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం కానివ్వండి. సో ఈ మొత్తం సమీకరణాలు పరిశీలిస్తే మున్సిపల్ ఎన్నికలే ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకోవాలి, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంతవరకు అల్లడి చేయడం మొదలైంది అనుకోవాలా? ఎందుకంటే ఆ పార్టీ రహిత ఎన్నికలు జరిగినాయి కనుక అక్కడ ఏ దోడ్లో అయినా మాదే దూడ అనడానికి కొంచెం అవకాశం ఉన్నది. నిజంగా చెప్పాలంటే మనకు నిష్పక్షపాతంగా ఆలోచిస్తే 55% దాటలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 27% దాటలేదు ఇటు పక్కన బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇంకొక 5 నుంచి 6% బీజేపీ వాళ్ళు గెలిచారు. 10 నుంచి 15% ఇండిపెండెంట్లు అట్లాగే ఏకగ్రీవాలు అయ్యాయి. వాటి అన్నిటి ఏం చేస్తున్నా 10% ఇటుపక్క బీఆర్ఎస్ వేసుకుంటుంది, ఇటు పక్కన కాంగ్రెస్ వేస్తుంది. ఆ 10% ఇటు వాడి తేడా వస్తుంది. 66% గెలుచుకున్నామని కాంగ్రెస్ అంటుంది, కానీ 56% గెలుచుకుంది వాళ్ళు. అట్లానే ఇటు పక్కన 25% గెలుచుకున్నాం, మేము 33% గెలిచినామంటున్నారు ఇది బీఆర్ఎస్ వాళ్ళు కూడా. సరే బీజేపీ 5-6% మించలేదు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఇంకో ఛాలెంజ్ ఉంటది. ఎందుకంటే గ్రామాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపెడుతుంది. కొంతవరకు మధ్యతరగతి లేకుంటే ఓట్ల పోలరైజేషన్ వల్ల, హిందూ ఓట్ల పోలరైజేషన్ వల్ల మనకు 3 ముక్కలాట అవుతుంది అంటున్నారు. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికలు 2 ముక్కలాట నడిచింది, ఇప్పుడు అట్లా కాదు 3 ముక్కలాట అవుతుంది. కనుక బీజేపీ ఎవరిని నష్టం చేస్తుంది, ఎవరిని లాభం చేస్తుంది అనే దాని మీద ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఆధారపడింది. సరే రేవంత్ రెడ్డి గారు మేము గెలుస్తాం, బీఆర్ఎస్ అంతా ఆగమైపోయిందని చెప్పడం పెద్ద విచిత్రం ఏం కాదు. ఎట్లా ఎదుటి పార్టీని విమర్శిస్తారు, ఎదుటి పార్టీ పనికి రాకుండా పోయింది అని ఎదుటి పార్టీ మైండ్ గా వాడుతుంటారు కదా. రెండు అయితే మన తమ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి వాడతారు, ఎదుటి వాడిని డిమోరల్ చేయడానికి వాడతారు. కనుక ఆ మాటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ గట్టిగా కొట్లాడుతుంది కూడా. బీజేపీ కూడా ఇందులో కలుస్తుంది కనుక ఇద్దరితో చెలగొట్టడానికి, అంటే గేమ్ చేంజర్ లేకపోతే ఏమన్నట్టు స్పాయిలర్ పార్టీగా మిగిలిపోద్దా, గేమ్ చేంజర్ గా ఉండి మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందా అని చూడాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్మోస్ట్ 8 మంది ఎంపీలు అంటే సగం రాష్ట్రం ఎంపీ సీట్లలో అయితే ప్రాధాన్యత వహించినట్టే కదా వాళ్ళ లెక్క. ఇక్కడికి బీజేపీ స్టేట్స్ కూడా ఈసారి పెద్ద ఎత్తున ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. సిరాజ్ ఏ అంశాన్ని బేస్ చేసుకుని అంటారు? ఎందుకంటే మీరు బీజేపీ కూడా ప్రధానంగా ప్రభావం చూపుతుంది అంటున్నారు, కానీ అర్బన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి కనబడింది సాధారణ ఎన్నికల్లో. సో ఇలాంటి ప్రభావాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతాయి అనేటువంటి ఆలోచన వస్తుంది ఉంటది. ఎందుకంటే అర్బన్ ఓటు బ్యాంక్ లో బీజేపీ సంఖ్య కూడా పెరిగింది. గ్రామాలలో అంత శాఖలు లేవు, వాళ్ళకి ఏం లేదు. కానీ అదే చెప్తున్నాను కదా, మనకు మున్సిపాలిటీలలో ఖచ్చితంగా పట్టణ ప్రాంతాలలో బీజేపీ ఉనికి ఉన్నది. ఆ ఉనికి ఏం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ఓట్లను బట్టి ఎవరికి నష్టం చేస్తారని చెప్పలేమంటారు. అంతేందుకు మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూడండి, బీజేపీకి కొంచెం బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది, బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు వచ్చాయి. 5,000 లోపు ఓట్లు, దాదాపు 20 సీట్లలో 5,000 లోపు ఓట్లతో బీఆర్ఎస్ ఓడిపోయింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ 5,000 ఓట్లు ఎవరు తీసుకున్నట్టు? బీజేపీ తీసుకుంది కదా. బీజేపీ తీసుకున్న ఓట్ల వల్ల కూడా కొంత బీఆర్ఎస్ కి నష్టం జరిగింది. బీజేపీని వీక్ చేద్దామని కాంగ్రెస్ ని పెంచి, కాంగ్రెస్ ని వీక్ చేద్దామని బీజేపీని పెంచి వ్యూహాత్మకంగా కేసీఆర్ తప్పు చేయడం వల్ల జరిగింది. 39 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. 39 వాళ్ళు 49-50 వస్తే బీఆర్ఎస్ అధికారం కదా. అందుకని ఇవన్నీ ఎంఐఎం ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతు చేసిన వాళ్ళే ఉన్నారు. కనుక సమస్య లేకుండే మొన్న బీజేపీ చేయగానే టీఆర్ఎస్ ఓడిపోయింది 5 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ 2 పార్టీల మధ్యన ఏదైనా ఒక 4-5% తేడా ఉంటే దాన్ని ఎవరు గెలవడానికో ఎవరు ఓడడానికో ఈ గేమ్ చేంజర్ గా మాత్రం ఖచ్చితంగా బీజేపీ పనిచేస్తుంది. కొన్ని సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నాను. గతంలో కొత్తగా రామ్మోహన్ గారు మీరు అన్నట్లుగా కొంతవరకు అంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ మొదలు పెట్టేసి ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి రెఫరెండం అనేటువంటి అంశాలు నిజంగా రెఫరెండంగా మారుతాయా ఈ 2.5 ఏళ్ల పాలనకి సంబంధించి? అంటే రెఫరెండంగా మారినా నష్టమే లేదంటున్నారు. ఎందుకంటే అధికార పార్టీ మీద ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా చూడండి సిరాజ్, మీకు ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్థానిక ప్రభుత్వాలకు గెలుస్తుంటారు. అది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు. చూసాం కదా, నిన్న కాకుండా మనకు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు ఏం చూసాం? ఉద్ధవ్ ఠాక్రే మొత్తం మన రాజ్ ఠాక్రే కలిసి పోటీ చేసినా కూడా మరి కునారిల్లిపోయింది. బీజేపీ అద్భుత విజయం కాదు, కానీ బీజేపీ అయితే బృహన్ ముంబై నుంచి మొదలుకొని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 కైవసం చేసుకునేది మహాయుతి కూటమి. చూస్తున్నాం కదా, ఎక్కడైనా సరే మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది గెలిచే అవకాశం ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంది,
కానీ మీరు అన్న పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల అయితే 24 మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం బీజేపీ ఒకటి పోతే మిగతా అన్ని కూడా మన 16 ఎమ్మెల్యేలు మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మరి బీఆర్ఎస్ గెలిచింది కదా. సరే అందులో ఒక పార్టీ మారినా కూడా ఇప్పుడు ఎందుకు పార్టీ మారినామని బాధపడుతున్నాం అనే వాడు కూడా గూడెం మహిపాల్ రెడ్డి గారు పఠించరు. అది మనం సిటీలో భాగమే కదా. ఆయన నిన్న ఆవేదన వ్యక్తం చేశారు. కనుక మీరు అన్నట్టు బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉంటది, కాంగ్రెస్ ఎంత ఉంటుందో బీఆర్ఎస్ కూడా అంతే ఉంటది. పట్టణ ప్రాంతాల్లో ఆదరణ ఉంది. కానీ దీన్ని చెడగొట్టే పార్టీగా ఏదైనా ఉంటుంది బీజేపీ వస్తూ అంటున్నాను. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో 5% ఓట్లున్నా 6% ఓట్లున్నా ఇవి మొత్తం ఏం చేయగలిగా మరి వాళ్ళని ఓడించడానికి వాళ్ళని గెలిపించడానికి పనిచేస్తే నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే మున్సిపల్ ఎన్నికలు ఒక పరీక్షనే కావచ్చు ఇద్దరికి. అధికార పార్టీకి ఎట్లాగో పరీక్ష, మీరు అధికార పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు తక్కువ గెలిచారన్న మాట వస్తుంది. ఇటుపక్క బీజేపీ కూడా మనకు మన బీఆర్ఎస్ కూడా చావరేవు అంటున్నారు. ప్రతిపక్షంలో నిలబడాలంటే మొన్న 30% సాధించినాం పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు 40% సాధిస్తామనే పట్టుదలతోనే ఉన్నారు. పట్టణ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలియదు కానీ వాటి మీద ఎన్నికలు జరుగుతాయి. అట్లాగే పనిలో పని జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగితే బాగుండేది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఫిబ్రవరి 10 దాకా మనకు వాళ్ళ పాలక వర్గానికి టైం ఉన్నది. ఒకవేళ జరపదలుచుకుంటే ఫిబ్రవరి 10 ఉన్నా కూడా జరపవచ్చు. ఎందుకంటే 3 నెలల ముందు ఎప్పుడైనా జరపవచ్చు అని రూల్ ఉన్నది. అసెంబ్లీ పార్లమెంట్ కి అయితే 6 నెలల ముందు, ఇక్కడైతే 3 నెలల ముందు, స్థానిక ప్రభుత్వ ఎన్నికలు 3 నెలల ముందు జరపవచ్చు. కనుక మున్సిపల్ ఎన్నికలు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఎంత అగ్ని పరీక్ష, మన ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా అట్లాంటి అగ్ని పరీక్ష అని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ కమిషనే ఏర్పాటు చేస్తాం అనేటువంటి అంశాలతో పాటుగా పూర్తి స్థాయిలో జిల్లాల పునర్విభజనతో పాటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మొండిపట్టుగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. అంటే ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించిన డీలిమిటేషన్ కానివ్వండి, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ మీరంటే సాధారణంగా 3 నెలల ముందే నోటిఫికేషన్ ఇస్తే కొంతవరకు బాగుంటుంది, సకాలంలో ఎన్నికలు నిర్వహించినట్లు అవుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనలో ఉందా లేదా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను బట్టి డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత నిర్వహించేటువంటి ఆలోచన చేస్తే మంచిదంటారు? ఇప్పటికైతే మిగతా అన్ని కూడా డిలిమిషన్ పూర్తయి రిజర్వేషన్ ప్రకటించారు. 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుంటాయి. 10లలో 9 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు పొద్దున ఫిబ్రవరి 15 లోపల ఈ ఎన్నిక జరుపుతామని నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం చేశారు. అట్లాగే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం కూడా నేను చర్చకు వచ్చింది. కానీ అది సాధ్యం కాకపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే జనాభా లెక్కలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు ఆర్డర్ పంపింది. ఏమనంటే జనాభా లెక్కలు చేస్తున్న సందర్భంలో మీరు ఈ గ్రామం నుంచి మొదలుకొని జిల్లాల వరకు ఏ సరిహద్దులు మార్చడానికి వీల్లేదు, మారిస్తే ఈ 2 నెలలకు మార్చుకోమని చెప్పి మార్చి 31 రేపు గడువు ఇచ్చింది. కానీ ఈ మార్చి 31 లోపల కనుక జిల్లాల పునర్వ్యవస్థ జరిగి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తేనేమో అది సాధ్యం అవుతుంది. అది కూడా కేంద్రం అంగీకరించాలి, కేంద్రానికి పంపించాలి ఈ లోపట్టే అన్ని పునర్వ్యవస్థ చేసి కూడా, లేకపోతే కష్టం అవుతుంది. ఇప్పటికే మనకు మిగతా మున్సిపాలిటీ విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఉన్నా అవి కొట్టివేయబడుతున్నాయి. చాలా వరకు వార్డుల సరిగ్గా విభజన సరిగ్గా లేదని, రిజర్వేషన్ సరిగ్గా లేవని. కానీ హైదరాబాద్కి వచ్చాక పెద్ద పీఠముడి పడే అవకాశం ఉంటుంది అంటున్నాను నేను. ముఖ్యంగా మన జిల్లా ఏర్పాట్లలో కూడా మన సికింద్రాబాద్ జిల్లా కావాలని ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. నేను కూడా దానికి సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఆనాడైనా సరే సికింద్రాబాద్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేరుండే 56 దాకా, 56లో విశాలాంధ్ర ఏర్పడ్డ తర్వాత కదా కార్పొరేషన్ కలిపి ఎంసీహెచ్ చేశారు, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ అని చేశారు. అంతకుముందు చాదర్ఘట్ వేరుగా మున్సిపాలిటీ ఉండే, అంతకుముందు ఆ తర్వాత మనకు జూబ్లీహిల్స్ వేరుగా ఉండే, ఇవన్నీ కలిపి హైదరాబాద్ చేసి గ్రేటర్ హైదరాబాద్ చేసేశారు. కనుక పొరపాటు జరిగింది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాల్సిందే. ఖచ్చితంగా జిల్లాల ఏర్పాటులో సికింద్రాబాద్ కావాలని పోరాటం ఉధృతం అవుతుంది. దానికి అందరూ అంగీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో కూడా చాలా మంది దీన్ని అంగీకరిస్తున్నారు. కనుక జిల్లాల పునర్వ్యవస్థీకరణ కంటే ముందు ఈ వార్డుల విభజన 300 వార్డులు విభజించారు. దాంతోపాటు కార్పొరేషన్ల విభజన కూడా పెద్ద ఎత్తున లొల్లి నడుస్తున్నది. కానీ కమిషనర్ 4 కమిషనరేట్లు, పోలీస్ కమిషనరేట్లు 4, 3 ఏమో కార్పొరేషన్లు, జిల్లాలు 3. అంటే మేడ్చల్ రంగారెడ్డి ఉన్నది, అటు పక్కన మన మల్కాజ్గిరి మన మేడ్చల్ ఉన్నది, అటు పక్కన రంగారెడ్డి జిల్లా ఉన్నది. కనుక ఈ 3 జిల్లాలను 4 జిల్లాలు మీద చేయమని కోరుతున్నారు. అటు 4 కార్పొరేషన్లు, 4 జిల్లాలు, 4 పోలీస్ కమిషనరేట్లు ఉండాలనే ఒక ఉద్యమం వస్తున్నది. దీనికి కట్టుబడి ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నాను. మొత్తం మీద ఈ డిలిమిటేషన్ హైదరాబాద్ గందరగోళంగా ఉంది కనుక ఒక 2 నెలల ఎలక్షన్లు ఆగొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నది మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్ చూసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెడతారు. జిహెచ్ఎంసీలో బీజేపీ మరింత బలంగా ఉన్నది. అది కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక అవరోధం అంటున్నాను. గతంలో చూశాం కదా 2021లో జరిగిన ఎన్నికల్లో 1, 2, 3 గెలుచుకున్నాయి ఏది మన పార్టీలు గతంలో, ఏది కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని. కానీ 2021 ఎన్నికలకు వచ్చేకల్లా బీజేపీ ఎంఐఎం కంటే మన బీఆర్ఎస్
ఎంఐఎం తర్వాత 44 సీట్లతో బీజేపీ 3వ స్థానంలో ఉన్నది. కనుక అట్లా చూసుకుంటే 150 సీట్లలో నా పరిస్థితి వచ్చిందంటే ఈ 300 సీట్లకు వచ్చేవరకల్లా మరి పట్టణ ప్రాంతం ఇంకా విస్తరించింది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు కూడా కలిసినాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపలి కనుక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ముక్కోణ పోటీ హైదరాబాద్ నగరంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సిరాజ్, చాలా వరకు జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశం మీరు ప్రధానంగా ప్రస్తావించారు. బిఫోర్ దట్ జిల్లాలకు సంబంధించిన పునర్విభజన ప్రక్రియ పూర్తి అవ్వాలి అనేటువంటి అంశం. ఒకవేళ పూర్తి కాని సందర్భంలో వస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఫ్యూచర్లో పాత జిల్లాలే ఉంటాయి. ఇప్పుడు గ్రామ పరిధులు కానీ మండల పరిధులు కానీ ఇప్పుడు జనాభా లెక్కలు ఉంటాయంటే ఫస్ట్ గ్రామ యూనిట్ గా తీసుకుంటారు. గ్రామం మొట్టమొదటి యూనిట్ అంటే పంచాయతీలు తీసుకుంటారు. అంటే రెవెన్యూ గ్రామాలు తీసుకోరు, పంచాయతీలు. అట్లానే మండలం అంటే మండలంలో ఉన్న పంచాయతీల మండలం, జిల్లా ఇవి 3 లెక్కలు తీసుకుంటారు. రాష్ట్రం లెక్కనే ఉంది కనుక రాష్ట్రం లెక్క ఉంటుంది. కనుక జనాభా లెక్కల సేకరణ ఈ ప్రధానంగా గ్రామ జనాభా, మండల జనాభా, జిల్లా జనాభా, రాష్ట్ర జనాభా 4 అంచెలుగా నడుస్తుంది. కనుక ఒకవేళ కనుక వీళ్ళు విత్ ఇన్ ద లిమిట్ అది చేయకపోతే వీళ్ళు జిల్లాలు చేసినా అది అమల్లోకి రాదు, పాత జనాభా లెక్కలు కొనసాగుతుంది. అట్లా అందుకనే జనాభా లెక్కలు లోపలి చేయాలంటే చాలా స్పీడప్ చేయాల్సింది అవసరం ఉన్నది. నేనేమంటాను, గతంలో జిల్లాల ఏర్పాట్లో కొంత పొరపాటు జరిగింది కాదనదు. కానీ ఎవరైతే ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారో, జిల్లా కోసం డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు అప్పుడు అవకాశం వచ్చింది కదా 2 సార్లు అంటున్నాను. మీరు బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మరి మొదటిసారి 27 జిల్లాలు అన్నారు. తర్వాత 31 జిల్లాలు చేశారు. 31 మళ్ళీ నారాయణపేటను, ములుగు మళ్ళీ 2 జిల్లాలు పెంచారు. అంటే వాళ్ళ 10 ఏళ్ల కాలంలో 3 సార్లు విభజన చేసినట్టే లెక్క కదా. 2 సార్లు అయితే అఫీషియల్ గా చేసినట్టే కదా. 31 డిక్లేర్ చేసిన తర్వాత కూడా నారాయణపేటను, ములుగు తర్వాత చేసిన జిల్లాలు ఇవన్నీ కూడా. అందుకనే వాళ్ళు చేసినప్పుడు సికింద్రాబాద్ చేస్తే వాళ్ళు వద్దన్నారా అని బీఆర్ఎస్ ప్రశ్న వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే మీరు చేసినప్పుడు ఆ సికింద్రాబాద్ నిజంగా అస్తిత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉండే కదా. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వేరుగా ఉండే, ట్యాంక్ బండ్ అవతల అటుపక్క హుస్సేన్ సాగర్, అటుపక్క హైదరాబాద్, ఇటుపక్క సికింద్రాబాద్ ఉండే కదా. మల్కాజ్గిరిని అనవసరంగా తీసుకొచ్చి చేశారంటున్నాను. నేనైతే ఇప్పుడు నా ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు కూడా పంపాను. 4 కార్పొరేషన్లు చేయాలి. అటు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అంటే దక్షిణంకి ఏమో హైదరాబాద్ కార్పొరేషన్, ఉత్తరానికి ఏమో సికింద్రాబాద్ కార్పొరేషన్, పడమటికి ఏమో శేర్లింగంపల్లి, కూకటిపల్లి ఏదైనా పేరు పెట్టండి. పైకి పోతే అటు పక్క పటాన్ చెరువు దాకా అదంతా ఒక కార్పొరేషన్. ఇటు ఎల్బీనగర్ నుంచి ఇటు పక్కన మొత్తం మనకు అంబర్పేట దాకా, ఇటు పక్క మహేశ్వరము 3 కాన్స్టిట్యూన్సీలు కలిపి ఇదొక కార్పొరేషన్ చేస్తే మంచిది. అట్లాగే ఒకవేళ వీలైతే ఇంకా కోర్ హైదరాబాద్ ను కార్పొరేషన్ వేస్తే 4+1 5 అవుతుంది. అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేనన్న మాట కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అటు రాజేంద్ర నగర్ అవన్నీ కలిసి మీరు గ్రేటర్ హైదరాబాద్ అటు పక్కన కలిపితే, హైదరాబాద్ కార్పొరేషన్ కలిపితే మాకు నష్టం అని చెప్పి దాన్ని పక్కన సైబరాబాద్ కలపని చెప్పి రాజేంద్ర నగర్ సైబరాబాద్ కలపంటున్నారు కొందరు. మహేశ్వరం ఏమో ఇటు పక్కన ఫ్యూచర్ సిటీ కలపంటున్నారు. కనుక ఈ వివాదాలు ఎవరికి తెలియకుండా చేశారు. ప్రజాప్రతినిధులకు అసలు సంబంధమే లేకుండా చేశారు. మున్సిపల్ మన కార్పొరేషన్ మున్సిపల్ మీటింగ్ సందర్భంగా స్వయంగా మేయర్ విజయలక్ష్మి గారితో పాటు అందరు ఎమ్మెల్యేలు, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల వాళ్ళు, ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్ లాంటి వాడు, ఇటు పక్కనేమో టీఆర్ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు అందరు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. మల్రెడ్డి రంగారెడ్డి గారిని డైరెక్ట్ చెప్పేసింది అసెంబ్లీ సాక్షిగా ఈ తప్పు జరుగుతుందని చెప్పి. అందుకని నేను ఏమంటున్నానంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్ విభజన జరిగే క్రమంలో హైదరాబాద్ జిల్లాను ఇప్పటికి 3 జిల్లాలుగా ఉన్నది. 4వ జిల్లా సికింద్రాబాద్ చేయండి. మేడ్చల్ మల్కాజ్గిరి తీసేయని ఎవరు అడగారు, కానీ 4వ జిల్లా సికింద్రాబాద్ చేయండి. కానీ కార్పొరేషన్ మాత్రం 4 ఉండాల్సిందే. కనీసం 4 ఉండాలి. 5వది అయితే ఇంకా మంచిది. అట్లానే పోలీస్ కమిషనరేట్ 4 చేశారు కదా, అదే ప్రకారం అన్ని 4 ఉంటే అన్ని సరిహద్దులు బాగుంటాయి. పోలీస్ కమిషనరేట్ల విభజన కూడా తప్పు జరిగింది అంటున్నారు. ఎక్కడో ఉన్న జీరం వ్యాలీని తీసుకొచ్చి మనకు ఇటు పక్కన సైబరాబాద్ కలిపారు. అల్వాల్ అవన్నీ మల్కాజ్గిరి విమర్శలు ఉన్నాయి. ఏదైనా సరే ఈ విమర్శలు తట్టుకొని మొత్తం మీద జిల్లాల విభజనకు వీలైన తొందరగా చేస్తే ఆమోదయోగ్యం అవుతుంది తప్ప ఇంకోటి ఏం కాదు. జిహెచ్ఎంసీ పీఠం మాత్రం ఇప్పుడంతా వీడుతుంది నేను అనుకుంటున్నాను. చూద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే పరిపాలన సౌలభ్యంలో కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. మీరు అన్నట్లుగా ఈరోజు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి అంశాలు, మరి ముఖ్యంగా సామాజిక సమస్యలు అనేవి కూడా వివిధ రాజకీయ పత్రికలు కూడా ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాళ్ళ మెగా ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.